కొనిచ్చివా టకోస్. లాస్ట్ చాప్టర్స్ లో ఇచ్చిగో వాళ్ళు యోహోవా దగ్గరికి బయలుదేరుతారు. అలాగే యోరేయిచి యాస్కిన్ ఫైట్ లో యోరేయిచి ఓడిపోయేలా ఉన్నప్పుడు ఉరహర వచ్చి యోరేయిచికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఇస్తాడు. యోరేయిచి ఒక థండర్ క్యాట్ ఫామ్ లాగా మరి యాస్కిన్ ని పవర్ చేస్తుంది. కానీ ఈ లోపు యాస్కిన్ తన క్విన్సీ పవర్ ని ఎవేకన్ చేసి ఇంకొక ఫామ్ లోకి మారుతాడు. అలాగున్నప్పుడు ఉరహర యాస్కిన్ బ్యాటిల్ చేస్తున్నప్పుడు యాస్కిన్ గిఫ్ట్ రింగ్ అని ఒక అటాక్ తో ఉరహర కంటిని అటాక్ చేస్తాడు. అప్పుడు ఉరహర కంటి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఉరహర తన బాంకాన్ని రిలీజ్ చేస్తాడు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాస్కిన్ అసలేంటది బాంకయ, కానీ దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ మెజెస్టీ మాకు ఇవ్వలేదే అని యాస్కిన్ అడుగుతాడు. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం ఇంకొకరి ముందు యూజ్ చేయడం అని ఉరహర చెప్తాడు. ఓకే అదే విషయం, సరే అయితే అప్పుడు అది ఏం చేస్తుంది అని యాస్కిన్ అడుగుతాడు. నువ్వు నన్ను అడుగుతున్నావా, నీకు తెలుసు కానీ నేను చెప్పలేను అని ఉరహర సమాధానం ఇస్తాడు. యాస్కిన్ నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, కానీ చాలా స్కేరీగా ఉంటుంది. మనం ఫేస్ చేసే ఎనిమి ఏం చేస్తాడో తెలియకపోతే అని యాస్కిన్ చెప్తాడు. ఇప్పుడు ఉరహర నాకు అర్థమవుతుంది, నీకు ఇప్పుడు తెలియకపోయినా ఈవెన్చువల్ గా నీకే తెలుస్తుంది అని ఉరహర చెప్తాడు. అప్పుడే యాస్కిన్ చెయ్య ఎవరో కట్ చేసినట్టు ఉంటుంది. ఏంటిది అని యాస్కిన్ వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ తన చెయ్య నార్మల్ గా మారిపోతుంది. ఓ నువ్వు చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నావు. చాలా మంది భయపడతారు వాళ్ళ చెయ్యి సగం కట్ అయితే. ఇప్పుడు నువ్వు చూసావు కదా నా బాంకైకి ఏరియా ఎఫెక్ట్ ఉంటుంది అని ఉరహర చెప్తాడు. యాస్కిన్ నీ అటాక్ బానే ఉంది కానీ నా సొంత చేతి నేనే కట్ చేసుకునే అంత ధైర్యం నాకు లేదు అని యాస్కిన్ చెప్తాడు. నీకు ఈ అటాక్ ఇప్పుడు వచ్చింది, కానీ కానన్ బరాకి బెనిహిమే పవర్ ఏంటంటే దేన్నన్నా రీమేక్ చేస్తుంది తనకి కాంటాక్ట్ వచ్చిన వాటితో అని ఉరహర చెప్తాడు. యాస్కిన్ అలా చూస్తున్నప్పుడే ఉరహర సడన్ గా వచ్చి యాస్కిన్ అటాక్ చేసి మళ్ళీ తిరిగి అటాక్ చేయడానికి వస్తాడు. యాస్కిన్ కూడా తన దగ్గరున్న ఔరస్ వాడుతో వచ్చిన అటాక్ ని డిఫెండ్ చేస్తాడు. ఏంటి నువ్వు చూడగలుగుతున్నావా, నేను నీ కన్నుని ఇప్పుడేగా డిస్ట్రాయ్ చేశాను అని యాస్కిన్ అడుగుతాడు. నువ్వు ఇండీడ్ డిస్ట్రాయ్ చేసావు, కానీ నేను దాన్ని రీమేక్ చేశా అని ఉరహర చెప్పి తన చేతులన్నీ బ్రేక్ అయ్యి మళ్ళీ ఏదో స్టిచెస్ వేసినట్టు కలుస్తాయి. అలా యాస్కిన్ ని అటాక్ చేస్తాడు ఉరహర. యాస్కిన్ దూరంగా వెళ్ళి పడతాడు. నో వే, ఇది మళ్ళీ పవర్ వర్సెస్ పవర్ బ్యాటిల్ లాగా అయింది. నేను ఇలాంటి బ్యాటిల్స్ ని చాలా హేట్ చేస్తా అని యాస్కిన్ చెప్పి నేను జాయిగా పని ఫినిష్ చేద్దాం అన్న టైంకే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఉరహర నువ్వు ఒక బ్యాడ్ డూడ్, కానీ అయినా పర్లేదు, నువ్వెంత బ్యాడ్ అయినా నువ్వు పర్ఫెక్ట్ అయితే కాదు. నువ్వు మర్చిపోయావా ఈ గిఫ్ట్ బాల్ డిలక్స్ ఒక పాయిజన్ ఫోర్ట్రెస్ అంటే ఒక విషపు కోట, దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. నువ్వు ఇప్పుడు ఊపిరి పీలుస్తున్నావంటే నేను నేను ఎలా చేశాను కాబట్టి అది జరుగుతుంది అని యాస్కిన్ చెప్తాడు. అప్పుడు ఉరహర హే నువ్వు ఈ గిఫ్ట్ బాల్ డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయవు కదా, ఎందుకంటే నాకున్న మొత్తం పవర్ తో నేను జస్ట్ పాగలుగుతున్నా అంతే, ఎక్కువగా మూమెంట్ చేయలేకపోతున్నా అని ఉరహర చెప్తాడు. నువ్వు ఇంకా ఇలాగే చెప్పు, నీ దగ్గర అంత డేంజరస్ బాంకాయ పెట్టుకుని ఉన్నావు, దానికి నీకు కొంచెం మూమెంట్ ఉన్నా సరిపోతుంది ఎవరినైనా అటాక్ చేయడానికి అని యాస్కిన్ చెప్తాడు. వెల్ డన్, నువ్వు ఇవన్నీ చాలా గమ్మునే ఫిగర్ అవుట్ చేసావు, గుడ్ జాబ్, ఎలాగైతేనే నువ్వు చాలా లేట్ అయ్యావు అని ఉరహర చెప్తాడు. అప్పుడే యాస్కిన్ బాడీలోంచి ఒక చెయ్యి వచ్చి తన హార్ట్ ని పట్టుకుంటుంది. ఏం జరుగుతుందని యాస్కిన్ అనుకున్నప్పుడే ఉరహర నువ్వెందాకేదో చెప్పింది నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. నువ్వు అన్నావు కదా గిఫ్ట్ బాల్ నుంచి ఎస్కేప్ అవ్వడం కష్టం, కానీ నువ్వు గిఫ్ట్ బాల్ లోపలికి రావడం ఇంపాసిబుల్ అని చెప్పలేదు. సో దీన్ని టెస్ట్ చేద్దామని ఈ గిఫ్ట్ బాల్ లోపల నుంచి బయటికి ఒక పాత్ రెడీ చేశా. మీ సాయంకి థ్యాంక్స్ గ్రిమ్జాసాన్. గ్రిమ్జా యాస్కిన్ హార్ట్ ని క్రష్ చేస్తాడు. నువ్వు ఇంకా కదగలుగుతున్నావా, నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశా అని యాస్కిన్ అంటాడు. గ్రిమ్జా తిను ఇంకా ఎలా బతుకున్నాడు తన హార్ట్ ని క్రష్ చేసాక కూడా అని అడుగుతాడు. ఉరహర వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి నేను తన హీల్ చేశా. వచ్చే దారిలో ఐజన్ అరంకర్ మాస్క్ అన్ని రిమూవ్ చేశాడు. బట్ అరంకర్ రైట్స్ కంప్లీట్ గా హారో కింద మారుతుంది వాళ్ళ రిజరక్షన్ జరిగినప్పుడు. అందుకే ఈ పవర్ అవసరం ఉండొచ్చేమో అనుకున్నా అని ఉరహర చెప్తాడు. అప్పుడు యాస్కిన్ నాకు ఇప్పుడు చెప్తున్నావా, నీకు ఇదంతా జరుగుతుందని ముందే తెలుసా అని యాస్కిన్ అడుగుతాడు. నో తెలీదు, నేను ఇది అవసరం ఉండొచ్చేమో అనుకున్నా, సో నేను ప్రిపేర్ అయ్యా. నువ్వు 1000 ప్రిపరేషన్స్ చేసి దానిలో ఒకటే యూజ్ చేసినప్పుడు అది వర్తే కదా. మనం ప్రతి పాసిబిలిటీకి ప్రిపేర్ అయ్యి ఏ ఎక్సెప్షన్ ని వదలకుండా చూడాలి. నేను ఇలాగే నా పనులు చేస్తా అని ఉరహర చెప్తాడు. అది చాలా క్రేజీ అని యాస్కిన్ అంటాడు. ఎందుకు, మనం యుద్ధంలో ఉన్నాం, ప్రతి ఒక్కరు చావుకి సిద్ధమవుతారు. నువ్వు ఓడిపోతే నువ్వు చనిపోతావు, సో బతకాలంటే ప్రతి ఒక్కళ్ళు చావుకి సిద్ధపడాలి అని ఉరహర చెప్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెందుకు చాలా స్కేరియో అని యాస్కిన్ చెప్తాడు. అప్పుడే గ్రిమ్జా యాస్కిన్ ని మళ్ళీ అటాక్ చేస్తాడు. ఇంకెంతసేపు బతుకుంటావు, చావు అని అంటాడు. గ్రిమ్జోసాన్ అని ఉరహర ఆప్తకి చెప్తాడు.
నీతో ఉండి ఎనిమిదిని చంపాలి, అదే డీల్, ఇంకా అది అయిపోయింది అని గ్రిమ్జా చెప్తున్నప్పుడే గ్రిమ్జాకి ఉరహారికి ఒక ఇంపాక్ట్ వస్తుంది. అసలేం జరుగుతుంది అనుకునేటప్పుడే యాస్కిన్ నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా అని యాస్కిన్ చెప్తాడు. నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు అని గ్రిమ్జా మళ్ళీ ఆశ్చర్యపోతూ చూస్తాడు. యాస్కిన్ ఏం చనిపోతే ఈ గిఫ్ట్ బాల్ డైలాగ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. నా ఎబిలిటీ గురించి నేనే భయపడి అన్కాన్షియస్ గా ఈ లాక్ని పెట్టా. ఇప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. నాకు మిమ్మల్ని ఇలా చేయాలని లేదు. మీ ప్లాన్స్ కి మీకు మీ మీద రెస్పెక్ట్ తప్పేం లేదు. కానీ నేను ఇంకేం చేయలేను. మీకు స్ట్రెంత్ ఉంటే ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి. సారీ, అయినా కానీ నీకు ఇంకో ప్లాన్ ఉంది కదా అని యాస్కిన్ నవ్వుతూ అంటాడు. చా అప్పుడు ఉరహార ఆలోచిస్తాడు. ఇది అంత ఫ్యాటల్ కాదు, కానీ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అని యాస్కిన్ చెప్పగానే ఆ గిఫ్ట్ బాల్ డీలక్స్ మొత్తం ఇంటెన్సిఫై అవుతుంది. లోపల వాళ్ళందరికీ గిఫ్ట్ బాల్ ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడే దూరం నుంచి నెల్ వావ్ ఇది నిజంగానే జరుగుతుందా, ఇదే వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఉరహార చెప్పింది అని అనుకుంటుంది. లోపల 4 రైడ్ షూస్ ఉన్నాయి. అట్లీస్ట్ 2 ట్రిప్స్ పడుతుంది వాళ్ళని బయటికి తీసుకురావాలంటే. దారి చూస్తే చాలా చిన్నదిలాగుంది. నిజంగా నిచ్చిపోతే వెళ్ళాలనుంది, కానీ ఏం చేస్తాం అని నెల్ తన చోటు నుంచి గిఫ్ట్ బాల్ లోపలికి బయలుదేరుతుంది. అప్పుడే ఉరహార కింద పడి సారీ, ఇక్కడతో నా పని అయినట్టుంది, ఇంక ఇది మొత్తం మీకే వదిలేస్తున్నా, కురసాకి సాన్ కుచ్కి సాన్ అని ఉరహార కింద పడతాడు. అప్పుడే గెరార్డ్ అరుస్తూ ఉంటాడు. ఇచ్చిగాయ గాల్లో ఎగురుతూ ఇది నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆపలేదు, నువ్వు చాలా టఫ్ గా ఉన్నావు అంటాడు. ఇలాంటి ఫ్రోజన్ ట్రిక్కరీ నన్ను ఆపుతుంది అనుకున్నావా అని గెరార్డ్ ఇసుగాని పట్టుకుందాం అనుకుంటే దానికి అడ్డుగా కింద నుంచి సెన్బోన్జాకురా వస్తుంది. అక్కడే బ్యాక్యా ఉంటాడు. కెప్టెన్ హిట్సుగయ్య అపోనెంట్ 1-on-1 కాంబాట్ లో చాలా డిఫికల్ట్ గా ఉన్నాడు, నేను నిన్ను అసిస్ట్ చేస్తా అని చెప్తాడు. సరే అయితే సైజ్ డిఫరెంట్ చూస్తుంటే 2-on-1 కరెక్ట్ గానే ఉంది. అప్పుడే బ్యాక్యా హిట్సుగయ్యని నువ్వు మాట్లాడుతున్న సైజ్ గురించి అన్న రేంజ్ లో చూస్తాడు. ఏం చూస్తున్నావు, సైజ్ గురించి మాట్లాడుతున్నావా అని హిట్సుగయ్య అడుగుతాడు. కాదు, ఆ థాట్ నాకు అస్సలు రాలేదు, నా అపాలజీస్ మీకు అని బ్యాక్యా అంటాడు. హిట్సుగయ్య నువ్వు అలా అనుకున్నప్పుడు నాకు ఎందుకు సారీ చెప్తున్నావు అని హిట్సుగయ్య అంటాడు. వీళ్ళిద్దరు డిస్కషన్ లో ఉన్నప్పుడు గెరార్డ్ వచ్చి వీళ్ళిద్దరిని చేత్తో పట్టుకుందాం అనుకుంటాడు. గెరార్డ్ చెయ్య కట్ అవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, కెప్టెన్ ర్యాంక్స్ అందరూ వైప్ అవుట్ అయ్యారా, ఇది చాలా సాడ్ గా ఉంది అని కెన్పాచి వస్తాడు. హిట్సుగయ్య బ్యాక్యా చూసి అసలైన ట్రబుల్ ఇప్పుడు వచ్చింది అనుకుంటారు. జుమెచ్చికై కాకు నువ్వే కెప్టెన్ మనకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చారు అని అనుకుంటారు. అప్పుడే గెరార్డ్ నరకబడ్డ చెయ్య మళ్ళీ వస్తుంది. గెరార్డ్ నా చెయ్య ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అని అంటాడు. హిట్సుగయ్య అసలేమైంది అని అడుగుతాడు. బ్యాక్యా అది తన ఎబిలిటీ అనుకుంటా, ఇంజ్యూర్డ్ ఏరియాస్ లో దాని సైజు స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అప్పుడే హిట్సుగయ్య అయితే స్టార్టింగ్ లో తిని సైజ్ లేడనమాట. ఇక్కడ కామన్ ఏంటంటే సైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్యా ఇండైరెక్ట్ గా హిట్సుగయ్యని వేలకోలం ఆడతాడు. నేను తనని ముక్కలుగా నరికేస్తే తను ఏమవుతాడో చూడాలని ఉంది అని జరాకి వచ్చి అంటాడు. హిట్సుగయ్య వచ్చి జరాకిని ఆపుతాడు. అసలు నువ్వేం చేస్తున్నావు, నేను ఆగకపోయి ఉంటే నువ్వు ఇప్పటికి 2 ముక్కలు అయ్యేవాడివి అని జరాకి అంటాడు. నువ్వు నేను అనుకున్న దానికన్నా చాలా జాగ్రత్తగా ఉన్నావు, కానీ నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని హిట్సుగయ్య అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అని జరాకి అడుగుతాడు. నేనేం చెప్తున్నా అంటే నువ్వు తనని ఇంకా బిగ్గరగా చేస్తే తన ఇక్కడి నుంచి పడిపోతాడు అని హిట్సుగయ్య అంటాడు. అప్పుడు జరాకి అయితే ఏమైంది, నేను తన దగ్గరికి వెళ్ళి ఇంకా ముక్కలుగా చేస్తా అని జరాకి అంటాడు. హిట్సుగయ్య అలాంటిది ఇంత దూరం నుంచి కిందకి పడితే అది డైరెక్ట్ గా సిరిటైన్ డిస్ట్రాయ్ చేస్తుంది అని హిట్సుగయ్య చెప్తాడు. వాళ్ళిద్దరి మీదకి గెరార్డ్ కాలు మోపుతాడు. కానీ జరాకి గెరార్డ్ పాదాన్ని పట్టుకుని అలా వెనక్కి పుష్ చేస్తాడు. గెరార్డ్ కిందకి పడతాడు. ఇంకా చాలులే, బేసికల్లీ నేను ఇప్పుడు దాకా మర్చిపోయా, ఒక్క షాట్ లో తల నరుకుదామని అని వెంటనే గెరార్డ్ ని అటాక్ చేయడానికి వస్తే గెరార్డ్ తన షీల్డ్ తో బ్లాక్ చేసి డిఫ్లెక్ట్ చేస్తాడు జరాకిని. జరాకి అని హిట్సుగయ్య అరుస్తాడు. అప్పుడే గెరార్డ్ తన షీల్డ్ లోంచి తన కత్తిని తీస్తాడు. నువ్వు నన్ను అంతం చేసే అంత శక్తి దగ్గర ఉందనుకుంటున్నావా, నువ్వు నాకు ఇంకా చాయిస్ వదలలేదు, నువ్వెంత క్రూయల్ గా ఉన్నా, నా వీళ్ళకి అగెన్స్ట్ గా ఉన్నా, నువ్వు ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అయ్యి నువ్వెంత పవర్ఫుల్ అయినా నా హఫ్నంగ్ ముందు రస్ట్ అయ్యి తీరాల్సిందే అని గెరార్డ్ అంటాడు. నమ్మలేకపోతున్నా, నేను తన షీల్డ్ ని కట్ చేయలేకపోతున్నా, టఫ్ షీల్డే, ఇంకా బాడీ కూడా టఫ్ గా ఉంది, అది చూస్తుంటే నాకు ఇంకా కట్ చేయాలనుంది. గల్ప్ డౌన్ నోజరాకి అని కెన్పాచి తన షీక్ గన్ రిలీజ్ చేస్తాడు. ఫర్ ద హెల్ ఇది తన షీకాయ, డ్యామ్ జరాకీకి ఎప్పటి నుంచి షీకాయ ఉంది అని హిట్సుగయ్య ఆశ్చర్యపోతాడు. చూస్తుంటే తన స్వాడ్ పర్మనెంట్ రిలీజ్ స్టేట్ లో లేనట్టుంది, ఆర్ లేకపోతే అసలు పర్మనెంట్ రిలీజ్ అనే థింగే లేదేమో అని బ్యాక్యా అనుకుంటాడు. గెరార్డ్ జరాకీ మీదకి వచ్చి అటాక్ చేస్తాడు. జరాకీ కూడా తన జాన్ పక్టుతో ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. రెండు వైపులా ఫోర్స్ చాలా ఫియర్స్ గా ఉంటుంది. జరాకీ ఆ అటాక్ ని ప్యారీ చేస్తాడు. దానికి గెరార్డ్ వెనక్కి వెళ్తాడు. ఫుల్, నువ్వు నా బ్లేడ్ ని డ్యామేజ్ చేసావు అని గెరార్డ్ అంటాడు. అప్పుడే జరాకీ కూడా తన వేస్ట్ దగ్గర ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడేం జరుగుతుంది, జరాకీ గెరార్డ్ అంతం చేస్తాడా, బ్యాక్యా ఇంకా హిట్సుగయ్య వీళ్ళేం చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళాంటి యానిమే ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం బట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.